హలో! హాయ్ అండి అందరికి. మనలో చాలామంది నెలకి ఒక రూ. 1,00,000 వస్తే చాలనుకుంటాం. 50,000 వస్తే చాలనుకుంటాం. ఇల్లు గడిస్తే చాలనుకుంటాం. బతకడానికి ఏదో ఉద్యోగం ఉంటే చాలనుకుంటాం. కాకపోతే కొంతమంది అదృష్టం, టాలెంట్ అనేది వాళ్ళని ఎక్కడికి వరకు తీసుకెళ్తుందో ఈ విషయం చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఒకసారి అయితే ఈయన చూడండి. ఈయన పేరు జగదీప్ సింగ్. ఈయన క్వాంటమ్ స్పేస్ అని చెప్పేసి ఒక కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారనమాట. ఈయన సీఈఓగా పనిచేస్తున్నందుకు ఈయనకి అక్షరాల ఎంత డబ్బు ఇస్తారో తెలుసా? సంవత్సరానికి దాదాపు 1750,00,00,000 డబ్బు. అంటే ఆయన సాలరీగా తీసుకుంటుండు. ఓన్లీ ఆయన పనిచేసే కంపెనీలో సీఈఓగా ఉన్నందుకు సంవత్సరానికి 1750,00,00,000 డబ్బు తీసుకుంటాడు. అలాగే రోజుకి ఎంతో తెలుసా? రోజుకి రూ. 48,00,00,000 సంపాదించిండు. నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఏ వ్యక్తి కూడా రోజుకి 48,00,00,000 సంపాదించడు ఈయన తప్పితే. ఈయన పేరు జగదీప్ సింగ్. అంటే ఈయన ఒక్కసారిగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాడు. పెద్ద ఎత్తున ప్రపంచంలోనే అత్యధికంగా సాలరీ తీసుకునే వ్యక్తి ఎవరున్నారంటే ఈయనే. 48,00,00,000 రోజుకి 48,00,00,000 తీసుకుంటాడు. నెలకు కూడా కాదు. ఇది ఒక రకంగా భారతీయులకు గర్వకారణం. ఎందుకంటే ఈయన మన పంజాబ్ సింగ్ కాబట్టి పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు మేబీ. ఈయన ప్రపంచంలోనే ఎవరు తీసుకున్నంత డబ్బు తీసుకుంటున్నానైతే మనకి తెలుస్తుంది. అంటే ఆయన అదృష్టం అలా ఉంది మరి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.